ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము ఆదిపర్వము. సుభద్రను తీసుకొని రథం మీద ప్రస్థానానికి వెళ్ళమని చెప్పాడు. దేవేంద్రుడు కుమారునికి అనేక కానుకలు ఇచ్చాడు. శ్రీకృష్ణుడు ఏమీ తెలియనట్లు అంతర్ద్వీపానికి వెళ్ళాడు. సుభద్ర అర్జునుల వివాహం తెలియని ద్వారపాలకులు వారిని అడ్డగించారు. అర్జునుడు వారందరినీ ఓడించాడు. యాదవులు బలరామునికి ఈ విషయం చెప్పారు. యాదవులు ఉద్రేకపడి అర్జునునితో యుద్ధం చేసి సుభద్రను తీసుకువస్తామని అన్నారు. బలరాముడు శ్రీకృష్ణునితో నీకు నిజంగా ఈ విషయం తెలియదా అన్నాడు. శ్రీకృష్ణుడు తన మేనమర్దలని వివాహం చేసుకున్నాడు. ఇందులో దోషం ఏమీ లేదు. అర్జునుని జయించటం దుస్సాధ్యమని నీకు తెలియదా అన్నాడు. బలరాముడు ఏమీ చెయ్యలేక ఊరుకున్నాడు. ఇంద్రప్రస్థానం వెళ్ళిన అర్జునుడు సుభద్రతో మనం ఇలా వెళితే ద్రౌపది పౌరుషంగా మాట్లాడవచ్చు. కనుక నువ్వు ముందుగా వెళ్ళి నీ అత్తగారు కుంతిని ద్రౌపదిని చూసి వారి అనుగ్రహాన్ని సంపాదించు. తరువాత అర్జునుడు నగరప్రవేశం చేసి పెద్దల దీవెనలు పొందాడు. బలరాముడు సుభద్ర అర్జునులకు అనేక కానుకలు పంపాడు. సుభద్రకు అభిమన్యుడు జన్మించాడు. ద్రౌపదికి పాండవుల వలన ప్రతివింజుడు, శృతసోముడు, శృతకీర్తి, శతానీకుడు, శృతసేనుడు అను 5 ఉపపాండవులు జన్మించారు. వారంతా దౌమ్యుని వద్ద వేదవేదాంగాలు, అర్జునుని వద్ద అస్త్రశస్త్రాలు నేర్చుకున్నారు. ఒకరోజు అర్జునుడు శ్రీకృష్ణునితో ఇక్కడ ఎండలు అధికంగా ఉన్నాయి, మనం వన ప్రాంతాలకు వెళ్ళి కొన్ని రోజులు గడిపి వద్దామా అని అడిగాడు. శ్రీకృష్ణుడు అంగీకరించడంతో అందరూ వన ప్రాంతాలకు వెళ్లారు. వారిద్దరూ విహరిస్తున్న సమయంలో అగ్నిదేవుడు బ్రాహ్మణ వేషంలో అక్కడికి వచ్చాడు. కృష్ణార్జునులు అర్ఘ్యపాద్యులు ఇచ్చి సత్కరించిన పిమ్మట అతడు బాగా ఆకలి వేస్తుండే అయ్యా నాకు బాగా ఆకలి వేస్తుంది, భోజనం పెట్టగలరా అని అడిగాడు. అందుకు వారు విప్రోత్తమ మీకేదిష్టమో చెప్పండి పెడతాము అన్నారు. అగ్నిదేవుడు నిజస్వరూపం చూపించి కృష్ణార్జునారా నేను అగ్నిదేవుడను, నేను ఈ కాండవవనాన్ని దహించాలి, అందుకు ఇంద్రుడు అడ్డుపడుతున్నాడు. ఇంద్రుడు మిత్రుడు ఆ వనంలో ఉండడమే అందుకు కారణము. ఇంద్రుడు చేసే ఆటంకం తొలగిస్తే నేను కాండవవనాన్ని నిరాటంకంగా భుజిస్తాను అన్నాడు. అర్జునుడు అగ్నిదేవునితో అయ్యా నీకు కాండవవనాన్ని దహించాలన్న కోరిక ఎందుకు కలిగింది అని అడిగాడు. అందుకు అగ్నిదేవుడు అర్జునునితో శ్వేతకి అనే రాజు 100 సంవత్సరాల కాలము సత్రయాగం చేయ సంకల్పించాడు. అంత దీర్ఘకాలం జరపటానికి ఏ ఋత్విక్కు ఒప్పుకోలేదు. శ్వేతకి ఈశ్వరుని కొరకు ఘోరంగా తపస్సు చేసి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నాడు. నేను 100 సంవత్సరాల కాలం చేయ సంకల్పించిన సత్రయాగానికి నువ్వు ఋత్వికుగా ఉండాలి అని కోరుకున్నాడు. అందుకు ఈశ్వరుడు శ్వేతకి యజ్ఞాలు చేయవలసిన బాధ్యత బ్రాహ్మణులది, అందుకని నీకు దుర్వాసుని యజ్ఞకునిగా నియమిస్తున్నాను. నువ్వు 100 సంవత్సరాలు ఎడతగని నేతిదారతో యజ్ఞం చేసి అగ్నిదేవుని తృప్తిపరచు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఆ ప్రకారము శ్వేతకీ చేత 100 సంవత్సరాలు నిరాఘాటంగా జరిగిన సత్రయాగంలో తాగిన నెయ్యి నాకు అజీర్ణ వ్యాధిని ఇచ్చింది. కాండవవనంలో ఉన్న ఔషధులను దహిస్తే కానీ ఈ వ్యాధి తగ్గదు అని బ్రహ్మదేవుడు చెప్పాడు. అందుకే కాండవవనాన్ని దహించాలి అనుకుంటున్నాను అన్నాడు. అర్జునుడు అగ్నిదేవ నేను మీకు సహాయం చేయాలంటే మాకు ఆయుధాలు కావాలి కదా, నా వద్ద ప్రస్తుతము ఆయుధాలు లేవు అన్నాడు. అగ్నిదేవుడు అందుకు నువ్వు చింతపడవలదు, నీకు కావలసిన ఆయుధాలు నేను సమకూరుస్తాను అని వెంటనే అగ్నిదేవుడు వరుణుని స్మరించగానే వారి ముందు వరుణదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు అగ్నిదేవుడు వరుణదేవ నీకు బ్రహ్మదేవుడు ఇచ్చిన ధనస్సు, అమ్ముల పొది, రథము అర్జునునికి ఇచ్చి చక్రాన్ని గదని శ్రీకృష్ణునికి ఇవ్వు అన్నాడు. వరుణుడు గాంధీవం అనే ధనస్సును, అక్షయ తునీరాన్ని, కపిధ్వజంతో కూడిన రథాన్ని అర్జునునకు ఇచ్చాడు. అలాగే సుదర్శనం అనే చక్రాయుధాన్ని, కౌమదకి అనే గదను శ్రీకృష్ణునికి ఇచ్చాడు. ఆ ఆయుధాల సహాయంతో రక్షించమని చెప్పి వారి వద్ద అభయం తీసుకొని రెట్టించిన ఉత్సాహంతో కాండవవనాన్ని దహించటం మొదలుపెట్టాడు.